ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మనందరికీ తెలుసు. ఎక్కడ జలం ఉంటే అక్కడ జనం ఉంటారు, నాగరికతలకు కూడా ఎక్కడ నీరుంటే అక్కడే అభివృద్ధి చెందాయనేటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో చూపించేటువంటి విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి, నీటిపారుదలకి అత్యంత ప్రాధాన్యత ఇరిగేషన్కి ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క 24 నెలల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకించి పాటిల్ గారి కేంద్ర జలశక్తి మంత్రివర్యులతో కూడా పలు దఫాలుగా ఆయనతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి మరింత ఊతమిచ్చేటువంటి విధంగా కేంద్ర సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తూ అందులో భాగంగానే ఈరోజు కూడా కేంద్ర జలశక్తి మరి పాటిల్ గారితో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నుంచి ఏవైతే ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మంచి వాతావరణంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్రం అందిస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కేంద్రం అదేవిధంగా పీపీఏ సిడబ్ల్యూసి నిర్దేశించినటువంటి కాలం 2027 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా జలశక్తి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి స్థితి గత పాలనలో జరిగితే ఈరోజు చాలా క్లియర్గా 2027 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి డేటు టైము తీసుకుని ఆ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని రేపు 2027కి మనం జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా రేపు 2027 జూన్కి ఆ సీజన్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని ప్రధానమంత్రి గారు అదేవిధంగా మరి ఈ యొక్క కేంద్ర జలశక్తి మంత్రి వీరందరూ కూడా సమక్షంలో ప్రాజెక్టుని పూర్తి చేస్తామనేటువంటి ఒక భరోసాని ఈరోజు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేఎస్వై ఏదైతే ఉందో త్రిబుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ భారతదేశంలో ఒక ప్రయోగాత్మకంగా అంటే ఎంకాడ్ అంటే ఏదైతే మరి యొక్క మోడరేషన్ కమాండ్ వర్క్ అని ఏదైతే ఎంకాడ్గా ఒక వర్క్ని అంటే కెనాల్స్ సిస్టము కాకుండా మరి ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ద్వారా వాటర్ని ఇవ్వాలనేటువంటిది ఒక మోడల్ ప్రాజెక్ట్ని కూడా మన విజయనగరం జిల్లాలో ప్రారంభించండి అని ఏదైతే కేంద్ర మంత్రివర్యులు చెప్పారో దానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఏదైతే ఆ మోడల్ ప్రాజెక్ట్ని కూడా ఇమ్మీడియట్లీ చేపడతాము అని కూడా ఈరోజు మాట్లాడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు మనందరికీ తెలుసు. మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమకు కూడా తుంగభద్ర అనేది చాలా ఒక వరప్రసాదంగా ఉంటుంది. అటువంటి తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ప్రమాదభరితంగా ఉంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం దాన్ని పట్టించుకునేటువంటి పాపాన లేదు. యొక్క పాపం ఫలితమే గత సంవత్సరం 19వ గేటు ఆ రోజు కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి చొరవ తీసుకుని కన్నమనాయుడు గారిని కూడా సైతం అక్కడ పంపించి ఆ 19వ గేటు చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా వాటర్ ఫ్లో ఉండగానే మరి స్టాప్ లాక్ గేట్ని బిగించడం ద్వారా దగ్గర 50 టీఎంసీల నీటిని ఆ రోజు మనం సేవ్ చేయగలిగాం. అటువంటి తుంగభద్రకు సంబంధించినట్టు మొత్తం 33 గేట్లు కూడా మరి కొత్త గేట్లని అమర్చడం అనేది పూర్తవబోతోంది ఈ నెలలో. ఆ పూర్తయిన వెంటనే మరి ఏదైతే కేంద్ర జలశక్తి మంత్రి గారు
అదేవిధంగా అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ యొక్క గేట్స్కి సంబంధించిన కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కూడా మరి ఒక డేట్ను కూడా ఫిక్స్ చేసుకుని ఆ యొక్క ప్రారంభిద్దాము అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూడా ఆలోచన ఒక్కటే, ఏదైతే ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా, రిజర్వాయర్ల ద్వారా, చెరువుల ద్వారా ఏదైతే మనం నీరిస్తూ ఉన్నామో దీనితో పాటుగా భూమిని కూడా ఒక జలాశయంగా మార్చుకుని, భూమిని కూడా ఒక రిజర్వాయర్గా మార్చుకుని ఆ భూగర్భ జలాలను పెంచడం ద్వారా కూడా మరి ఏదైతే ఈ యొక్క త్రాగునీరుని పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో అదే ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి మంత్రివర్యులు పాటిల్ గారికి కూడా ఉండడంతో మరి ఈ యొక్క గ్రౌండ్ వాటర్ని పెంపొందించేటువంటి విషయంలో మరి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పాటిల్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క కలెక్టర్స్ అందరితోటి కూడా ఒక కాన్ఫరెన్స్ తీసుకుని ఈ గ్రౌండ్ వాటర్ని పెంపొందించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే జలధార కార్యక్రమం 100 days ప్రోగ్రాం ఏదైతే తీసుకున్నామో దానికి మరింత ఊతం ఇచ్చేటువంటి విధంగా మరి త్వరలోనే కేంద్ర మంత్రి అదేవిధంగా సీఎం గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్స్ తోటి సహా అందరూ కూడా కాన్ఫరెన్స్ తీసుకుందామని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే ఆ రోజు వాజ్పేయి గారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా భారతదేశంలో కరువు కాటకాలు కనపడకుండా చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగానే రేపు భవిష్యత్తులో గోదావరి టు కావేరీ కూడా మరి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏవైతే మార్గాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మరి ఈరోజు మరి డిస్కషన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సమావేశం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. చాలా క్లియర్గా పోలవరంకి సంబంధించినటువంటి సివిల్ వర్క్స్ కానీ అదేవిధంగా R&R ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఏవైతే ఉన్నాయో 2027 జూన్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాము. పూర్తయిన ఆ సీజన్లోనే ప్రధానమంత్రి గారిని అది కూడా ఒక మంచి డేటు టైము తీసుకుని జాతికి అంకితం చేద్దాం అనేటువంటిది కూడా ఈరోజు మరి సూచనప్రాయంగా మాట్లాడుకోవడం జరిగింది. సెకండ్ ఫేజ్ అంశం ఏమైనా చర్చకు వచ్చిందా? రెండో దశలో 45 మీటర్ల వరకు సామర్థ్యానికి అంటే ఆల్రెడీ మనము పోలవరం ఏదైతే 45.72కి మనం పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఫేజ్గా ఏదైతే 41.72 మీటర్స్కి వాటర్ని స్టోరేజ్ చేస్తాం ఆ కాంటూర్ వరకు. ఇన్ ఫ్యూచర్లో ఇది ఇమీడియట్లీ తర్వాత సెకండ్ ఫేజ్గా మనం ఏదైతే R&R ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ఉందో అది సెకండ్ ఫేజ్లో కూడా తీసుకుని ఫ్యూచర్లో మళ్ళీ 45.15 మీటర్స్ కూడా ఫ్యూచర్లో పెంచుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు 2027 జూన్ కల్లా మాత్రం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేది అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ అటు CWC కానీ ఇటు PPA కానీ అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాం. దాని ప్రకారంగానే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మొన్ననే డయాఫ్రమ్ వాళ్ళు కూడా ఆ రోజు 2020 వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోతే మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఊసేయలేనిటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రికార్డు సమయంలోనే మొన్న మేము ఏదైతే మార్చి 2వ తారీఖుకి ఆ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కూడా నిర్మాణాన్ని పూర్తి చేసాం. ఇప్పుడు గ్యాప్ 1 గ్యాప్ 2 ECRF మెయిన్ డ్యామ్ ఏదైతే పనులు ఉన్నాయో అవి కూడా యాజ్ ఏ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. అంచేతే 2027 జూన్ సీజన్ కల్లా పూర్తి చేస్తామనేటువంటి మాటని ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. పోలవరం నల్లమల సాగర్కి సంబంధించి గతంలో రాష్ట్రాల మధ్య వివాదం రావడంతో అధికారులు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి ఒకసారి సమావేశం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ దానికి సంబంధించి పురోగతి లేదు. సో దాని అంశానికి సంబంధించి ఇతర రాష్ట్రాలతో ఇబ్బందులు తొలగించే విధంగా రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రిత్వ శాఖ మరోసారి సమావేశాలు నిర్వహించడంగా ఆ కోణంలో జరిగే అవకాశం ఉందా? తప్పనిసరిగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ ఇట్లా పొరుగు రాష్ట్రాలకు అన్నింటికి సంబంధించినటువంటి చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇటు రాష్ట్రాలు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కేంద్రంగానే ఉన్నటువంటి పరిస్థితి.
ఖచ్చితంగా అందులో భాగంగానే ఈరోజు గోదావరి టు కావేరీ ఇంటర్లింకింగ్ కూడా చేసుకుంటే చాలా వరకు ఈ సమస్యలకి పరిష్కారం ఉంటుందనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు కేంద్రం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క గోదావరి టు కావేరీ కూడా ఎట్లా ఇంటర్లింకింగ్ చేసుకోవడానికి ఎట్లా మార్గాలు ఉన్నాయి, ఎట్లా అనే దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకోవడానికి వివిధ మార్గాలను కూడా రేపు డిసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా గోదావరి నదిపైన కొత్త కొన్ని ప్రాజెక్టులు చేపడుతుంది, సమ్మక్క సరకుల ప్రాజెక్టు. సో వీటి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళు మీ ప్రాజెక్టుని అభ్యంతరపరుస్తున్నారు, పోలవరం బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి. అంటే మేము ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తూ ఉన్నారు. ఈవేళ గోదావరిలో ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా 100 years యావరేజ్ ఇది. లాస్ట్ ఇయర్ అయితే దగ్గర 5000 టీఎంసీల నీరు గోదావరి నీరు వరద నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోయింది. యావరేజ్ 3000 టీఎంసీల నీరు. అందుచేతనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా బాగుండాలి. వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఉపయోగించుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు కూడా ఈ ఇరు రాష్ట్రాలకి ఉండకూడదనేది మా ఆలోచన. అందులో భాగంగానే సంప్రదింపుల ద్వారా చర్చల ద్వారానే ఏమైనా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అవరోధాలు ఉంటే వాటిని తొలగించుకుని ముందుకెళ్తాం. రామానాయుడు గారు గతంలో ఆల్మట్టి డ్యామేజ్కి సంబంధించి 513 మీటర్లకు మించి చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం దాన్ని 524 మీటర్లకు పెంచే విధంగా అంటే చట్టబద్ధంగా భూసేకరణ నోటిఫికేషన్ కానీ అలాంటివి ఏమి ఇవ్వకుండా కూడా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ విషయంలో అంశంపైన వాళ్ళ కేంద్ర మంత్రి దగ్గర ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆల్మట్టి ఏదైతే ఎత్తు పెంపు నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ దాని మీద ఉంది. ఆ స్టే ఆర్డర్ ఉన్నటువంటి దశలో ఏదైతే ఒక కర్ణాటక ప్రభుత్వం ఆ ల్యాండ్ ఎక్వేషన్ నిమిత్తం నోటిఫికేషన్ వెళ్తూ ఉందని ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో దాని మీద కూడా కేంద్రంకి లేఖ రాసి ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ కోర్టు స్టే ఆర్డర్కి విఘాతం కలగకుండా ఏ విధమైనటువంటి పనులు ముందుకెళ్లేటువంటి విధంగా ఉండకూడదనేటువంటిదే ఈవేళ మన రాష్ట్రం నుంచి కూడా మనం ఆల్రెడీ లెటర్ కూడా మనము కేంద్రానికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి.